నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. రామప్ప దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మంత్రి సీతక్క. మహాశివరాత్రి ధర్మం, న్యాయం, సత్యం కోసం పోరాడే ఆత్మవిశ్వాసాన్ని మనలో నింపుతుందన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సుధిరెడ్డి. చైర్మన్ ఎన్నిక సజావుగా సాగడానికి సహకరించిన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన శివపార్వతుల కళ్యాణంలో మంత్రి సీతక్క భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి అభిషేకంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజరాజేశ్వరి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల శాంతి, సుభిక్షం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ మహాశివరాత్రి ధర్మం, న్యాయం, సత్యం కోసం పోరాడే ఆత్మవిశ్వాసాన్ని మనలో నింపుతుందని అన్నారు. అదే ఆత్మవిశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఘన విజయం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవాదళ్ ప్రధాన కార్యదర్శి బండి సురేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రమాకాంత్, మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షుడు గద్దపుటి హరికృష్ణ, అశోక్ కార్యకర్తలు పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గం రాజపేట మండలం పుట్టగూడెంలో నిర్వహించిన సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. భోగ్ బండార్ పూజలో పాల్గొన్నారు. తాండావాసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బంజారా నృత్యాల్లో పాల్గొన్న ఆయన సేవాలాల్ మహారాజ్ బోధించిన ఐక్యత, సేవాభావం మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ రకంగా జరుపుకోవడం చాలా సంతోషం. అందులో నేను మీలో ఒకటిగా ఈ రోజు మీతో ఆట పాటలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గిరిజనుల కోసం, మన గిరిజన హక్కుల కోసం, మహిళల ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఆయన ఎన్నో త్యాగాలు చేసి సేవే మార్గంగా అహింస వద్దు, హింస వద్దు, అహింస ముద్దని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి మన గిరిజన జాతికి దైవంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన గిరిజన సోదరులు ఇక్కడ నుండి సర్పంచ్ గారు పట్టునాయక్ గాని, అదేవిధంగా విఠల్ గాని, మా లక్ష్మణ్ నాయక్ పెద్ద మనిషి, చాలా సీనియర్ నాయకుడు, మా టీఆర్ఎస్ గ్రామ శాఖ పెద్దలు, వీళ్ళందరి సమక్షంలో తప్పకుండా ఈ ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. చోట్ల సమయం ఇచ్చినా మీరు అన్యత భావించొద్దు. మళ్ళొక్కసారి గ్రామానికి వచ్చి ఈ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో నేను భాగస్వామి అయితని మళ్ళొక్కసారి ఆ సంత సేవాలాల్ మంత్రులు, ముఖ్యమంత్రులు దాకా మన గిరిజన బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రాంతాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై సేవలాల్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధిరెడ్డి శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు క్యూలైన్లో వారితో మాట్లాడి ఆలయాల సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా ఉన్న శైలజ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నిరామత్ భాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా జుబైరియా తబిస్సుమ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగడానికి సహకరించిన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ గా ఎన్నికైనటువంటి ఉన్న శైలజ వెంకటేష్ గారి యొక్క సతీమణి గారికి చైర్మన్ గారికి నా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యులుగా అదేవిధంగా వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి జుబేరియా తబస్సు గారికి కూడా నా హృదయపూర్వమైనటువంటి శుభాకాంక్షలు. మిగతా వార్డు సభ్యులందరూ కూడా నా హృదయపూర్వమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నిక కాబడినటువంటి మా పార్టీ సభ్యులతో పాటు 20 మంది సభ్యులకు కూడా శుభాకాంక్షలు. దేవరకొండ పట్టణ ప్రజలకు సిబ్బంది, కమిషనర్ గారు, అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి నా కుల బాంధవులు, ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఇంతటి భారాన్ని ఉంచి నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని, సదా ఎప్పుడు కూడా ప్రజల సేవలో నేను ముందు ఉంటానని, నా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా సేవకై తెరిచి ఉంటాయని మరొక మారి తెలియజేసుకుంటూ ఓటర్ మహాశైలకు పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్పర్సన్ గా గుడ్లపల్లి వాణి భరత్ గౌడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గాబరిగే రమ్య రామచంద్ర ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలా ఎలయ్య పాల్గొన్నారు. ఈ శుభ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇలా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భారీగా 90% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఘనత, ఈ విజయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకే అంకితమని తెలియజేస్తూ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఆలేరు మున్సిపాలిటీ, ఇక్కడ యాదగిరి మున్సిపాలిటీ రెండు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా బాధ్యత చేపట్టిన మొదటి ఎలక్షన్ 6 మున్సిపాలిటీలకు 6 మున్సిపాలిటీలు ఇలా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా నా చేతి విజయం మాటిస్తున్న ఈ 6 మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, అదేవిధంగా మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా పెద్దల సహకారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, మా చామల కిరణ్ కుమార్ ఎంపీ గారి సహకారంతో అభివృద్ధి చేస్తారని మాటిస్తూ దీనికి సహకరించిన మా మీడియా మిత్రులకు, పోలీసు యంత్రాంగానికి, మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నా. పాత బస్తీ చార్మినార్ జోన్ అలియాబాద్ రెడ్డి జనసంఘం ప్రాంగణంలో జాగృత్ హైదరాబాద్ సురక్షిత హైదరాబాద్ సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ పోలీస్ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసులు హాజరై విద్యార్థులు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, లింక్స్ నమ్మవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని సూచించారు. ప్రతి మంగళ శనివారాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కత్రినాగా ఏరియాలో ఈ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా ప్రతి శనివారం, సాటర్డే, మంగళవారం, ట్యూస్డే రోజు, ప్రతి శనివారం, ట్యూస్డే మేము ఇక్కడ సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. తెలంగాణలో భాగంగా ఇది హైదరాబాద్ సిటీలో మా సిబి శ్రీ సత్యనారాయణ గారు మొదలెట్టిన కార్యక్రమం. ఇది ఇంటింటికి వెళ్ళి ప్రతి మొహల్లాలో, ప్రతి స్ట్రీట్లో అందరి కూడా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, తర్వాత ఆ సైబర్ నేరాలు నుంచి ఎలా కాపాడుకోవాలి, మీకు ప్రజలకి కంప్లైంట్ రైజ్ చేస్తే మీకు డెఫినెట్గా ఇమ్మీడియట్గా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు. ఆన్లైన్లోనే చేసుకొని అక్కడ మీకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ బట్టి మీరు మీ యొక్క అకౌంట్ని కొంత డబ్బులు పోకుండా ఆఫీసర్స్ కూడా ఈరోజు అన్ని రకాలుగా చెప్పారు. ఎన్ని రకాల నాలెడ్జ్ని మీ చుట్టుపక్కల వాళ్ళకి, తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి, తెలియని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఇంకా ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి అందరికీ పనిచేసి అందరినీ సైబర్ అవేర్నెస్ ఉన్న సిటిజన్గా మార్చి ఈ యొక్క సైబర్ క్రైమ్స్ని అరికట్టాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓవర్ దిస్. మహేశ్వర్ నియోజకవర్గం బడంగపేట్ డివిజన్ ఉమామహేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ 400 సంవత్సరాల పురాతన దేవాలయంలో భక్తుల కోరికలు తీర్చే దేవాలయంగా ప్రఖ్యాతి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిగూడ యాదగిరి, సామా సంజీవ్ రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, ప్రభు మైపాల్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఉండే ఒక మకానాన్ని ఉంటుండే పురాతన కాలమైనది. బట్టెల గుట్ట మీద ఉన్న శిఖరము
పాత గ్రామ పంచాయతీ నిర్మాణము ఇవన్నీ ఏకకాలంలో జరిగిన నిర్మాణాలు ఇవి. కాలక్రమేణా ఈ మందిరము కొంతమంది ముష్కరులు దీనిని విగ్రహాలను తొలగించినందువల్ల, అంటే అందులో ఏమన్నా నిక్షేపాలు ఉండొచ్చు, నిధులు ఉండొచ్చు అనే భావనతో కొంతమంది ఈ విగ్రహాలను తువ్వడం జరిగింది. తదుపరి ఆ దేవాలయం జీర్ణం అయిపోయింది. నేను సర్పంచ్గా, ఉప సర్పంచ్గా శ్రీమతి కర్ర కుమరమ్మ గారు, ఎంపీటీసీగా, ఉప సర్పంచ్గా సామ సంజీవరెడ్డి గారు, వార్డు మెంబర్గా మా గుర్రం మల్లారెడ్డి గారు, చంద్రపాల్ రెడ్డి గారు, అర్జున్ గారు, మిగతా సభ్యులందరూ మా పాలక వర్గంలో ఉండేవాళ్ళు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ దేవాలయమే కాదు, నెరవేర్చడము, భక్తుల విశ్వాసం, ఆ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ మీద భక్తుల విశ్వాసంతో రోజు రోజుకు భక్తులందరూ రావడం జరుగుతుంది. దేదీప్యమానంగా శివరాత్రిని చేయడం జరుగుతుంది. రేపు గిరిజా కళ్యాణం అని స్వామివారిలో కళ్యాణం ఉంటుంది. రేపు మధ్యాహ్నము స్వామివారి ప్రసాదం అన్నదాన రూప తీర్థమైనటువంటి ఒక నమ్మకం. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అనేక సంవత్సరాలుగా వేలాదిగా మంది ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామికి కృపకు బాధ్యులు అవుతూ ఉన్నారు. మరి ఈ యొక్క పండుగలని మనందరం కూడా ఐకమత్యంతో జరుపుకొని మన యొక్క హిందూ యొక్క ఐకమత్యాన్ని నిలుపుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పటాన్చెరు నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ హామీలను తిరస్కరించి బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందనరావు నాయకత్వంలో పార్టీ బలంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, గడిల శ్రీకాంత్ గౌడ్, బాలరెడ్డి, మాణిక్యం యాదవ్, మెరాజ్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, తొంట అంజయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. కూడా మరి గెలుపు దిశలోనే ఉంది కాబట్టి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5కు 5 మున్సిపాలిటీలు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం, మరి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి దీనికి ముఖ్య కారకులైన మరి ఇలా కనీసం మాకు 5 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని రాకుండా అడ్డుకున్నారు. ఇది 144 సెక్షన్ పెట్టుకున్నారు. ఎందుకు వచ్చింది? ప్రశాంతంగా ఉన్నటువంటి పటాన్చెరు నియోజకవర్గం అల్లకొల్లాలం ఎందుకైందని అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రిని. ఈ అల్లకొల్లాలం చేయడంలో నీ భాగం లేదా? ఈ గొడవలు సృష్టించడంలో ముఖ్యమంత్రి భాగం లేదా? బడంగ్పేట్ సర్కిల్ శివాజీ చౌక్ వద్ద పురాతన శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు అనంతరం మాట్లాడుతూ అతి పురాతన శివాలయం ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన అభిషేక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు. నందు పురాతన శివాలయము గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతూ శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజు సుమారుగా ఒక 8 నుంచి 10,000 మంది దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా గత 4-5 సంవత్సరాల నుంచి శివరాత్రి మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరి సంగా మేము భావిస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ విధంగా శివరాత్రి ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించుకుంటామని ఆ మహాదేవుని కృప మా యందు ఉండి అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ సంజీవ్ గాంధీ నగర్ లో ఉన్న హరిహర క్షేత్ర శివాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ పరంపరను కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం విశేష పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంజయ్ గాంధీ నగర్ వాస్తవులందరికీ కూడాను మరియు యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు మహాశివరాత్రి ఉత్సవం, శివుడు ఉద్భవించినటువంటి ఈ రోజున అందరూ కూడాను చిన్న పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడాను ఓం నమః శివాయ అనే శబ్దంతో అందరూ కూడా ఈరోజు అభిషేకాలు అర్చనలు చేసుకుంటుంటారు. మాది ఇక్కడ సంజయ్ గాంధీ నగర్ హరిహర క్షేత్రం శివాలయం టెంపుల్. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ మేము సుమారుగా ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయం ఉంటుంది. పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ఆలయం అంటే బాలాలయం అంటే శివుని యొక్క పిల్లగానిలాగా మనం కాపాడుకుంటాం, అదే బాలాలయం అంటారు. కాబట్టి ఇక్కడ ఆలయంలో పెట్టినా కూడా భక్తులు, విశేషమైనటువంటి భక్తులు వాళ్ళు తండోపతండాలుగా ఈరోజు మన ఆలయానికి వచ్చేసి వాళ్ళ యొక్క కోరిన కోరికలు నెరవేర్చేటువంటి స్వామివారికి దర్శనం చేసుకుని కూడా పూనుకొనేసి మన యొక్క ఆలయం మన యొక్క స్వాగతం సుస్వాగతం కూడా చెప్తూ, ఈ గుడి చిన్నగా ఉండే దీన్ని అందరి భక్తుల ఆశీర్వాదం, శివయ్య ఆశీర్వాదం వల్ల దీన్ని 1 year నుంచి దీన్ని ఇంత లెవెల్ తీసుకొచ్చాము. ఇంకా భక్త మహాశయులు
తమ తమ వంతు ఇచ్చేసి గుడిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క భక్తి మహాశయులను కోరుకుంటున్నాను. ములుగు జిల్లాలో ఏర్పడిన నూతన మున్సిపాలిటీలో ఎన్నికైన అభ్యర్థులందరికీ కలెక్టరేట్లో మండలాధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ములుగు మున్సిపాలిటీ పాలకవర్గం చైర్మన్ గా చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ గా అసియా షాహీన్ ఎన్నికయ్యారు. అదేవిధంగా వితిన్ ద టైంలో ఆసియా షాహీన్ గారికి సంబంధించిన ఫామ్ బి అనేది మనకి కాంగ్రెస్ సంబంధించి వైస్ చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. నేను ములుగు పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వాన్ని ఐక్యతకు లోబడి నమ్మకంగా సభ్యురాలుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా. సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో శివలింగానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్, ప్రధాన అర్చకులు ప్రహ్లాద, ఈవో శశిధర్ గుప్తా ఆధ్వర్యంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి వెళ్లలేని భక్తులకు మినీ శ్రీశైలంగా ఈ ఆలయం దర్శనమిస్తుందని తెలిపారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. మరి ఈరోజు శివరాత్రి ఈ సందర్భంగా మరి ఉదయం 2 గంటల నుంచే మరి ఈ యొక్క లింగోద్భవ అభిషేకం నుంచి మరి అభిషేకం తర్వాత ఈ యొక్క దర్శనం చేయడం జరుగుతుంది. మరి ఈ దర్శనంలో ఉదయం 2:30 నుంచి మరి యొక్క భక్తులు కంటిన్యూ రావడం జరుగుతుంది. మరి పిలిగ్రిమ్స్ ఆల్సో ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఎటువంటి నేరాలు కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది కాకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం కోసం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోఆపరేట్ చేస్తున్న భక్తులకి, మీడియా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు మదన్ గౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉమామహేశ్వరుడు కోరిన కోరికలు తీర్చుతాడనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సూరారం సిఐ సుధీర్ కృష్ణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ శివాలయం సూరారంలో ఉన్న శివాలయంకు రావడం జరిగింది. ముందుగా భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ శివుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా అందరూ ఒక క్రమ సంఖ్యలో వచ్చేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని వాళ్ళు దైవ దీవెనలు పొందాలని కోరుకుంటూ సూరారం డివిజన్లో ఉన్న భక్తులకు, కాన్స్టిట్యున్సీలో ఉన్న భక్తులకు, తెలంగాణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. భక్తుల కోరిన కోరికలు తీర్చే విధంగా ఈ స్వామివారిని నమ్ముతారు. ఈరోజు ఉమామహేశ్వర స్వామి టెంపుల్ సూరారంలో భక్తులు అధిక సంఖ్యలో శివుని యొక్క దర్శనాలు చేసుకునడంతో పోలీస్ శాఖ తరఫున, సూరారం పోలీసు వారి తరఫున, అదేవిధంగా జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసు వారు, కమిటీ వాళ్ళందరూ కూడా మరి దగ్గరుండి వీళ్ళందరికీ దర్శనం చేపిస్తూ ఉన్నారు. మరి నేను యొక్క కమిటీ వారిని కూడా అదే కోరుతా ఉన్నా. మరి అందరూ కూడా కటిక ఉపాసంతో ఈ దర్శనానికి వస్తారు కాబట్టి మరి అందరినీ కూడా మనం జాగ్రత్త వాళ్ళకి సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ భగవంతుడు అదే కోరుతున్నా. భక్తులందరికీ కూడా సుఖ సంతోషాలు, భోగ్య భాగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం కూడా చాలా బాగుండాలని చెప్పి కూడా నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. షేలింగపల్లి డివిజన్ లో ప్రొఫెసర్ జయశంకర్ సర్కిల్ వద్ద నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన బోధించిన మార్గంలో నడుస్తూ సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 130వ డివిజన్ పాండు బస్తీ సంతోష్ నగర్ శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు గుండయ్య స్వామి, బసవరాజు స్వామి పాల్గొన్నారు. సుభాష్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ భక్తులు ఐక్యంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. మల్లికార్జున బ్రహ్మరాంబ సమేత శివాభిషేకము
ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు అభిషేకం జరపబడుతుంది. తదుపరి కార్యక్రమము భజన కార్యక్రమం ఉంటుంది. 12 గంటల మధ్యరాత్రి సమయంలో 12:05 నుండి 1 గంట వరకు లింగోద్భవ అభిషేకం కూడా జరపబడుతుంది. కాబట్టి ఎల్లరు భక్తులు ఇక్కడ విచ్చేసి శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక తీర్థప్రసాద్ తీసుకోవలసిందిగా మనవి చేస్తున్నాము. జై హింద్. ఓం త్రయంబకమయామే సుగంధిం పుష్టివర్ధనము ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమాన్ నమో భగవతే రుద్రాయ మా దేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. త్రయంబకమయామే సుగంధిం పుష్టివర్ధనము ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమో భగవతే రుద్రాయ. స్థానంలో ఈ సంతోష్ నగర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రాతకాలంలో అంటే ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి ఆలయ కమిటీ సభ్యుల చేత రుద్రాభిషేకము, తదుపరి సమస్త భక్తులందరి చేత అభిషేక కార్యక్రమాలు యథావిధిగా నిర్విరామంగా జరుగుతూ ఉంటాయి. విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరు కూడా ధర్మదర్శనం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా భాషంతో వస్తారు. కాబట్టి మరి మీరు దగ్గరుండి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా దగ్గరుండి ఒక దర్శనం కానివ్వండి, ఈ ప్రసాదం పెడతాం కానివ్వండి, అన్నదానం కానివ్వండి, అందరూ కూడా పాల్గొని జాగ్రత్తగా చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సిరిసిల్ల మున్సిపాలిటీని భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గా జిందం కళా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నా దృష్టికి వచ్చిన విషయములను ఏ వ్యక్తికి గాని లేదా వ్యక్తులకు గాని తెలుపనని లేదా తెలియకుండా నాకు తెలిసినవి ప్రిసైడింగ్ అధికారిగా అవసరమైన పద్ధతిలో సమర్థవంతంగా నా యొక్క విధులను నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక తీవ్ర ఉత్కంఠల మధ్య ముగిసింది. సోమవారం వెల్లుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ గా దావ స్వాతి రమేష్, వైస్ చైర్మన్ గా రాగంశెట్టి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయా అభ్యర్థుల అనుచరులు సంబరాలు మొదలుపెట్టారు. రాగంశెట్టి సత్యనారాయణ నేను 17వ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సర్వభౌమ వైస్ చైర్మన్ గారు శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారతదేశ సర్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. నారాయణపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గా కొండ శ్వేత సత్య యాదవ్ ఎన్నికయ్యారు. ప్రత్యేకాధికారి రామచంద్ర నాయక్ ఎన్నిక నిర్వహించి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆమె అభ్యర్థిత్వాన్ని 5వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర ప్రతిపాదించగా 1వ వార్డు కౌన్సిలర్ సత్యారఘుపాల్ బలపరిచారు. కాంగ్రెస్ తరఫున వారు అభ్యర్థిని ప్రతిపాదించారు. వైస్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉండడం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయొచ్చు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీని భారత రాష్ట్ర సమితి కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా మోతి సుమలత, వైస్ చైర్మన్ గా పట్లోల మాధవి నరేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. లకాడరం వార్డు కార్యాలయంలో నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఇది మళ్ళీ బయటకు వచ్చారు. ఇక్కడే ఉన్నాడు తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, పంపండి మీరు క్యాండిడేటేనా? ఓన్లీ క్యాండిడేట్ వెళ్ళాలమ్మా. ఓన్లీ
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో శివాలయంలో 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ నరసింహారెడ్డి పిలుపుతో ఏఎన్ఆర్ యువసేన సభ్యులు భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వెంకటేశం, మాధవరెడ్డి, అరుణ్ సాయి, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, టిల్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామప్ప దేవాలయం ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న మంత్రి సీతక్క. మహాశివరాత్రి ధర్మం, న్యాయం, సత్యం కోసం పోరాడే ఆత్మవిశ్వాసాన్ని మనలో నింపుతుందన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. సంత సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే సుధిరెడ్డి. చైర్మన్ ఎన్నిక సజావుగా సాగడానికి సహకరించిన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.